నమస్తే. హుజూరాబాద్లో వర్గపోరు నడుస్తూ ఉంది. ఇటు ఈటెల అటు బండి సంజయ్ అని చెప్పేసి కూడా వర్గపోరు నడుస్తూ ఉందని దీనికి సంబంధించి 250 కార్లతో కూడా ఈటెల రాజేందర్ గారి హౌస్ అయినటువంటి షామీర్పేట కూడా దాదాపు వాళ్ళ అభిమానులు చాలామంది కూడా వచ్చి ఖచ్చితంగా మీరు హుజూరాబాద్కు రావాలి, హుజూరాబాద్లో పాత బీజేపీ కొత్త బీజేపీ అని చెప్పేసి వర్గపోరు నడుస్తూ ఉందని చెప్పేసి కూడా సపోర్ట్గా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆ రోజు ఇష్యూ జరిగిన విషయంలో ప్రెస్ మీట్లో దానికి సంబంధించి రీకౌంటర్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇష్టానుదే కొన్ని వ్యాఖ్యలు చేసిన ఈటెల పైన. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు నిజంగా హుజూరాబాద్లో ఏం నడుస్తుంది, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఉప్పల్ బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది హుజూరాబాద్లో, ఏం నడుస్తుంది అసలు దీనికి సంబంధించి? హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ పెద్ద ఎత్తున ఒక డిస్టిక్ ప్రెసిడెంట్గా కానీ లేకపోతే మంత్రిగా కానీ మరియు ఎమ్మెల్యే కానీ ఫ్లోర్ లీడర్ కానీ ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించింది. కాబట్టి ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక పెట్ నియోజకవర్గంలో తనకంటూ ఒక సొంత నియోజకవర్గంలో కొనసాగింది ఇప్పటి వరకు. సో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి వెళ్ళి పోటీ చేసి వారు ఎంపీ అయ్యారు. సో విషయం ఏంటంటే వారు ఎంపీ అయిపోయిన తర్వాత అక్కడ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పాటి కౌశిక్ రెడ్డి పిచ్చుకుక్క అనేటోడు పెడుతున్నటువంటి అరాచకాలను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి రాజేందర్ గారు కూడా లేకుండా పోయారు. మాకు మా మనోధైర్యం కల్పించే వాళ్ళు ఎవరు లేరనే పరిస్థితి ఒకటి జరిగింది. తదనంతరం తర్వాత బండి సంజయ్ గారు ఆ యొక్క కాన్స్టిట్యున్సీకి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ అయ్యే తర్వాత అక్కడ ఎంపీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఈటెల రాజేందర్ గారు వర్గం అని, కొంతమంది బండి సంజయ్ గారు వర్గం అని ఒకటి నడుస్తూ ఉంది. అసలు ఏ వర్గం లేదు, భారతీయ జనతా పార్టీ వర్గం అని. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలు వస్తున్న సమయంలో మాకు ఎవరికి చెప్పుకోవాలి? మేము గతంలో సర్పంచ్గా పోటీ చేసినాం, జెడ్పీటీసీలకు పోటీ చేసినాం, ఎంపీటీసీలకు పోటీ చేసినాం. రేపు మా పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతో ఈటెల రాజేందర్ గారు ప్రెసిడెంట్ వస్తే మాకేమన్నా మంచి మేము గతంలో మాకు ఈ పదవులు ఉండే మనం గుర్తించే వాళ్ళని వాళ్ళ వాగ్వాదన. సో బండి సంజయ్ గారు వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు మేము సీనియర్స్ మేము కదా మా కదా ఇవ్వాలని ఇట్లా చిన్న క్లాష్ వస్తుంది. అది డెఫినెట్గా ఈరోజు మా అధ్యక్షులైనటువంటి రామచందర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏమనంటే కొత్త పాత లేదు, అందరినీ కలిపి తీసుకుపోవడమే నా బాధ్యత. కడుపులో పుట్టిన బిడ్డ ఏ విధంగా అయితే కుటుంబానికి కొత్త అవుతుందో మనం కొత్తగా ఎట్లయితే ఫ్యామిలీలో కలుపుకుంటామో రేపు డెఫినెట్గా కూడా కొత్త పాతని ఒకటి దగ్గర చేరుస్తామని చెప్పి అధ్యక్షుడు ఇప్పటికే మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈటెల రాజేందర్ గారి దగ్గర కూడా పెద్ద ఎత్తున అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మా యొక్క పరిస్థితి ఏంది, మీరు ఆ పార్టీ నుంచి వెళ్ళాలి అది అని చెప్పి నినాదాలు ఇచ్చుకుంటా అక్కడ రావడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు కూడా వారందరికీ ఒకటే మనోధైర్యం ఇచ్చారు, మనం ఎక్కడికి పోయలేదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాము, డెఫినెట్గా మీకు మంచి రోజులు వస్తాయి, మీరు అందరూ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలో పోటీ చేస్తారు, నాకు ఏం పని లేదు, హుజూరాబాద్ నియోజకవర్గంలో కూర్చుంటాను, హుజూరాబాద్ నియోజకవర్గంలో మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది, పార్టీని భుజస్కంధాల మీద గెలిపించే బాధ్యత అని చెప్పి ఇప్పటికీ ఈటెల రాజేందర్ గారు ప్రకటించిన జరిగిందని తెలియజేస్తాం. ఇక్కడ బీజేపీ సమావేశాలు ఎటువంటి సమావేశాలు జరిగిన బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ ఏదైతే ఈటెల గారితో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా సమావేశాలకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నారు, కనీసం మమ్మల్ని బీజేపీ పార్టీ నాయకులు చూడట్లేదని చెప్పేసి కొందరు ఈటెల గారి ఇంటి దగ్గర చెప్తా ఉన్నారు అభిమానులు. అది కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ జరుగుతూ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసే బాధ్యత అధ్యక్షులు తీసుకుంటా ఉన్నారు. మరి అంత పెద్దగా ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే అధిష్టానం నిర్ణయిస్తుంది, అధిష్టానం దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మాట్లాడతారని చెప్తే తెలియదు. ఎందుకంటే అంతర్యుద్ధం అనేది కామన్, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇటు టీఆర్ఎస్ పార్టీలో కవితకి, కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి ఏ విధంగా నడుస్తుందో, అటు కాంగ్రెస్లో చూస్తే మన రాజగోపాల్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ప్రతి పార్టీలో అంతర్యుద్ధం ఉంటుంది, పోటీ ఉంటుంది. మన భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక పోటీతత్వం, ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా రెపరెపలాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం పోటీతత్వం ఎక్కువ అవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈటెల రాజేందర్ గ్రామానికి 25,000 చొప్పున ఇచ్చి అభిమానుల పేరుతో వాళ్ళందరినీ కావాలని రప్పించుకున్నాడు ఇంటికి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి వాడి నోరా తెలియదు, తాటి మట్టన తెలియదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. వాడి గురించి మనం మాట్లాడడం వేస్ట్, ఎందుకంటే ఒక నిబద్ధత లేని నాయకుడు, ఒక స్థిరం లేని నాయకుడు. అసలు అర్థమైందా? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద ఐరన్ లెగ్గు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయం. అదేవిధంగా మనం కాంగ్రెస్లో ఉన్నాడు, ఏ రోజు కూడా పార్టీ ముందుకు రాలేదు. బీజేపీలో మన టీఆర్ఎస్లోకి పోయిండు, పార్టీ కూడా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఒక నాయకత్వ లక్షణాలు లేనని పట్టుకొని మనం మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మస్తు మాట్లాడతాడు. ఈటెల రాజేందర్ గారు ఒక తెరిచిన పుస్తకము, పిలిస్తే లక్షలాది మంది జనం కలుగుతారు. మన ప్రెసిడెంట్ రాలేని వరకు తెల్లారి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆయనకి సంఘీభావం తెలియజేశాయి. దాన్ని కూడా పైసలు ఇచ్చి వచ్చిరని చెప్తారా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే విషయం మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు. ప్రజలందరూ అమ్ముడు పోయిరు, ప్రజలందరూ డబ్బులు తీసుకొని చేసిరని. మీ నాయకుడు 6,000 ఓటిస్తే
6,000 ఓటిస్తే కూడా ప్రజలు ఈటల రాజేందర్కి ఓటేసి గెలిపించినటువంటి నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. దయచేసి అది అర్థం చేయాలి. మీ నాయకుడిని అడిగితే తెలుస్తుంది ఈటల రాజేందర్ గారి యొక్క తత్వం ఏంది, భారతీయ జనతా పార్టీ బలం ఏంది అనేది మీ నాయకుడిని అడిగితే తెలుస్తుంది. అది అర్థం చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తాం. అంటే హుజురాబాద్లో ఉన్న దళితుల భూముల మొత్తాన్ని కబ్జా చేసిండు. అందువలన ఆ విషయం తెలిసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు పెట్టే ప్రయత్నం చేసిండు. కానీ ఇక్కడ నేనే మేధావిని, నేనే నాయకుడిని, ఇక్కడ ప్రజలంతా నా వైపే ఉన్నారని చెప్పేసి పొంకణాలు కొడతా ఉన్నాడు ఈటెల అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు పాడి కౌశిక్ గారు. రేపు చూస్తాం కదా, రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో హుజురాబాద్లో గతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, అక్కడ ఉన్న బండి సంజయ్ గారే కానీ మిగతా వాళ్ళందరూ కలిసి ఆ హుజురాబాద్లో ఎంత పెద్ద ఎత్తున గెలిపిపోతా ఉన్నారో రేపు చూస్తాం కదా. పాడి కౌశిక్ రెడ్డి స్థానం కనీసము వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఒక స్థిరమైనటువంటి నాయకత్వము. ఆ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి అదేవిధంగా 2 సార్లు మంత్రిగా అక్కడ చేయడం జరిగింది. అదే నియోజకవర్గంలో ఉంటూ పార్టీకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా 2 సార్లు చేయడం జరిగింది. బలమైనటువంటి నాయకత్వం అక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి దాంట్లో భాగంగా వారి నాయకత్వం కోల్పోతామని అక్కడున్న నాయకులు ఫీల్ అవుతున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా జరుగుతున్న విషయమే కానీ ఏదో డబ్బులు ఇస్తే నాయకులు వస్తారు, లేకపోతే ఈటల రాజేందర్ గారు ఏదో ఫోజులు కొడుతుంటే, అరే బాబు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు అక్కడ ఉన్నప్పుడు ఒక సర్పంచ్ వేరే పార్టీ గెలిచిందా, ఒక ఎంపీటీసీ వేరే పార్టీ గెలిచిందా, ఒక జెడ్పీటీసీ వేరే పార్టీ గెలిచిందా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ అంతా కూడా ఈటల రాజేందర్ గారు కనసాయిగలో ఎవరైతే అక్కడ ఆ రోజు నిలబెట్టడం జరిగిందో, ఎవరైతే ఆ రోజు పార్టీ బీఫామ్ తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టడం జరిగిందో ఆ నియోజకవర్గంలో అందరినీ గెలిపించుకున్నటువంటి నాయకత్వం ఈటల రాజేందర్. ఈ రోజే కాదు, కేసీఆర్కి ఓట్లు పడ్డా, కేటీఆర్కి ఓట్లు పడ్డా, గతంలో కేసీఆర్కి ఎంపీ నిలబడ్డ ఓట్లు పడ్డా కూడా హయ్యెస్ట్ మెజారిటీ ఆ నియోజకవర్గం నుంచే ఇచ్చారు. ఈరోజు కూడా బండి సంజయ్ గారు కూడా ఓట్లు పడ్డప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ ఆ నియోజకవర్గం నుంచి వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకనాడు మనము 1600 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్లు ఈరోజు అక్కడ ఎందుకు పెరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఎదుగుతుంది, నాయకత్వం కూడా ఎదుగుతుంది. కాబట్టి పోటీతత్వం కూడా పోతా ఉంది ముంగడి. దాంట్లో భాగంగానే కొంచెం నాయకత్వం మీద ఒత్తిడి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. చివరిగా అన్న ఇక్కడ అధ్యక్షుని రేసు ఉన్న ఈటెలని తప్పించే ప్రయత్నం చేసిందే బండి సంజయ్. బండి సంజయ్కి ఎప్పటి నుంచో ఈటెల బీజేపీలోకి రావడం నచ్చట్లేదు అని చెప్పేసి కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి ఏమైనా జరుగుతాను అన్న భారతీయ జనతా పార్టీలో ఒకరు చెప్తే పదవి వస్తుంది, ఒకరు చెప్తే పదవి రాదనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి పెద్ద, ఈ భారతదేశంలోనే పెద్ద పార్టీ అది. కాబట్టి దాంట్లో ఒక వ్యక్తి ఇంటర్నల్గా డిస్కషన్స్ ఉంటాయి, ఎవరికి చేయాలనేది డిస్కషన్స్ ఉంటాయి, ఎవరు దేనికి సమర్థులు, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. అందుకే నేను చెప్తాను, బండ్లు ఓడలు అయితే, ఓడలు బండ్లు అవుతాయని చెప్పి తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీలో ఏదైనా సాధ్యం, ఎనీ టైం ఎనీథింగ్ పాసిబుల్. సో భారతీయ జనతా పార్టీకే సాధ్యం అవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా మంచి రోజులు అందరికీ ఉంటాయి. నాయకత్వం రేపు ఇప్పటికే చెప్తా ఉన్నారు, మా ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు యువ రక్తం రావాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీలో కూడా యువ రక్తం రావాలి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, సంస్థాగతంగా పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కేవలం 6% మాత్రమే ఇంకా ఎంపీలు యువకులు ఉన్నారు. 35 ఇయర్స్ బిలో యువకులు బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరలి వస్తూ ఉన్నారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షుడు రామచంద్ర రావు గారి నాయకత్వంలో డెఫినెట్గా జెండా ఎగరేయబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.